జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలు అవుతుంది. ఈ యొక్క కాలంలో ఆయన యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది తుగ్లక్ పరిపాలనలో ఉంది. మేము రైతులుగా మేము వ్యవసాయం చేస్తున్నాము. వ్యవసాయం చేస్తే 3 సంవత్సరాల నాడు మెరదోటలు పోయి నల్లిబడి ఆగమైపోతే రైతులకి ₹1 కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం వరకు మాకు ఆ డబ్బులు ఈ క్రాప్ చేసినా కూడా వేయలేదన్నమాట. కానీ మొన్న తుఫాను వచ్చి వరి చేలు కానీ పత్తి చేలు కానీ మరి మిరపతోటలు కానీ సర్వనాశనం అయిపోయినా కూడా జనవరి 15వ తారీఖు లోపు మేము రైతులకి వేస్తామని చెప్పి బాగా మీటింగుల్లో చెప్పుకోవడానికి సరిపోయాడు. కానీ ఈ మైలవరం కాన్స్టిట్యున్సీ వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా అయ్యి ఏ ఉపయోగం లేకుండా ఒక్క పని కూడా చేయలేదు మాకు. రైతులకు గాను ₹1 నష్టపోయామని ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళ వరకు వేయలేదు. ధాన్యం కొని సొసైటీల్లో ధాన్యం కొని 19 రోజుల దాకా టక్ షీట్ ఇవ్వలేదు. టక్ షీట్ ఇవ్వలేదు ఏంటని అడిగితే మేము ఆన్లైన్లో కొనలేదు, ఆఫ్లైన్లో కొనలేదు, ఇంకా ఆఫ్లైన్ వదలలేదు, వదిలినాకిస్తామని చెప్పి నేను గట్టిగా మాట్లాడితే అప్పుడు 19 రోజులకి కాటా వేసి సొసైటీ ద్వారా మేము ధాన్యం అమ్మాలని వెళ్తే దానికి గాను వాళ్ళు మమ్మల్ని ఏ రకంగా ఏది ఇచ్చారో 19 రోజుల తర్వాత టక్ షీట్ ఇచ్చారు. ఆ టక్ షీటు ఇచ్చిన తర్వాత 21 రోజుకు డబ్బులు వేస్తాం అంటున్నారు. ఈ ఒక 24 రోజులు అవి ఒక 21 రోజు మొత్తం 45 రోజుల దాకా కూడా రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి కనపడతలేదు. ఈ గవర్నమెంటు కనుక మళ్ళీ వస్తే రైతులకి ఏ విధమైనటువంటి అన్యాయం జరిగిందో మాకు తెలుసు. అది రైతు బాధలు తెలుసు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గవర్నమెంట్ కనుక వస్తే రైతులు సర్వనాశనం అయిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రాకూడదు. ఇక్కడ అనేది రాజధాని కడతానని చెప్పి ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పిన మాట యథార్థం. రాజధాని ఇక్కడ లేకుండా 3 రాజధానులు అని చెప్పేసేసి ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని పొలాలు ఇచ్చిన రైతుల్ని ఏ రకంగా ఏది ఇచ్చాడో ఈ రాష్ట్రం అంతా కూడా అందరూ చూశారు. కావున ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ వస్తే ఇక జన్మలో ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకెళ్ళే దాఖలాలు లేవు. ఇతను అనేది సావో రేవో తేల్చుకోనైనా సరే అనేది కరాఖండిగా ఓడియటానికి ఎక్కడ ఎవరినిచ్చినా కూడా మైలవరం కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీకి మేము పనిచేస్తానికే తెలుగుదేశం పార్టీ అవేర్నెస్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటమే మా ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మేము అనేది దేవినేని ఉమామహేశ్వర గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అఖండ మెజార్టీతో గెలిపించి మేము దేవినేని ఉమామహేశ్వర గారిని గెలిపించడం కోసమే కృషి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అమరావతి అనేది ఒక కమరావతి, అది ఎక్కువ శాతం కమ్మోళ్ళే ఉన్నారు కాబట్టి అక్కడ వద్దు 3 రాజధానులు పెడతాను, ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పారు. ఎంతవరకు జరిగింది? అమరావతి అని అనటానికి సిగ్గు లేదు. ఈ సీఎంకి సిగ్గులేని సీఎం వీడు ఒక ధృతరాష్ట్రుడు అనమాట. ధృతరాష్ట్రుల్లో కూడా మొదటి రకం అనమాట. ఇటువంటి ధృతరాష్ట్రుడు పరిపాలన అనేది ఈ కాన్స్టిట్యున్సీలో కానీ ఈ స్టేట్లో కానీ ఉండకూడదు. వీడు రాక్షస జాతిలో కూడా అటువంటి రాక్షస జాతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించకూడదు. ఇక్కడ కమరావతి అని అన్నాడు. ఇప్పుడు అమరావతిలో ఎంతమంది ఉన్నారండి కమ్మోళ్ళు? 3% లేరు. 3% లేరు. అందరూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ ఉన్నారు. అందరికీ అనుకూలమైన ప్లేస్ కాబట్టే ఆ రోజున అసెంబ్లీలో 33,000 ఎకరాలు కావాలని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఏమని చెప్పాడు? 33,000 ఎకరాలు కంపల్సరీగా ఉండాల్సిందేనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కటిక అబద్ధాలు ఆడి ఇప్పుడు 3 రాజధానులు అన్నంత మాత్రాన 3 రాజధానులకు అయిపోతుందా? ఒక్క అంగుళం కూడా అమరావతిని కదిలియటం ఈయన సాధ్యం కాదు, ఇతని వల్ల కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబాలను చీల్చి రాజకీయం చేస్తున్నారు, నా చెల్లిని నా మీదకే పంపించారు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఎవరు పంపించారు? నీకు తల్లి అవసరంలా, చెల్లి అవసరంలా, ఎవరో అవసరం లేదని చెప్పి నువ్వు బయటికి పంపించావు. తల్లిని చెల్లిని మొత్తాన్ని పంపించేసేసి ఆ రోజున బాబాయిని గొడ్లపోటుకు నరికిచ్చి చంద్రబాబు నాయుడు గారు నరికాడని చెప్పావు. మా బాబాయిని చంపించింది చంద్రబాబు నాయుడు అని చెప్పావు. చంద్రబాబు నాయుడు నరికిచ్చాడా?
ఇవాళ నీకు ఏ విధమైనటువంటి ఎవరు నరికిచ్చారనేది తెలీదా? రాష్ట్రం మొత్తం కోడైపోతుంది. నువ్వు దగ్గరుండి నరికిచ్చి పోను నీకు వచ్చినా కూడా నువ్వు పట్టించుకోవాలా. నీ బాబాయిని చంపినా కానీ దాన్ని కూడా నువ్వు రాజకీయం చేసుకున్నావు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడానికే మేము కష్టపడి పనిచేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారే సీఎం కావడానికే మేము పనిచేస్తాం. బాబాయ్ చంద్రబాబు నాయుడు గారే సీఎం ఎందుకు కావాలి చెప్పు? చంద్రబాబు నాయుడు గారు మేము రైతు పక్షపాతి. నేను రైతులకి ఆర్నెస్లో నేను రైతుల పక్షమే ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కావాలని అంటున్నామంటే, తుఫాను వచ్చిన రోజున చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో ఉండి నిద్రాహారాలు మానేసి అక్కడ ప్రజల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తానికి మరి కూర్చొని పనిచేశాడు. అది అక్కడ వైజాగ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ప్రజలకు తెలుసు ఈ రైతులు పరిపాలనకు రావాలి అంటే రైతులు కొంచెం కూత వాళ్ళ మొదలు తింటున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే తినగలుగుతాం. ఎక్కడా కూడా మాకు రైతు వారీగా ₹1 కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకుండా చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు. వీడు సామాన్యుడు కాదు. అటువంటి వాడు వస్తే ఇక్కడ ఈ రాష్ట్రం ముందుకెళ్దాం. కాను మాకు చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వాలి. బాబాయ్ గతంలో వరదలు వచ్చి పంటలు నష్టపోతూ ఉంటాయి. మంత్రి రోజా గొడిగేసుకుని డ్యాన్స్ చేయడానికి మీరు ఏ విధంగా చూశారు? మంత్రి రోజా ఆమె ఆడమనిషిని మేము మాట్లాడకూడదు. ఆమె ఆడమనిషా మరి అన్నట్టే ఉంది. మేము మాట్లాడకూడదు ఆడమనిషి గురించి. ఆ డ్యాన్సులు అవన్నీ మేము మాట్లాడకూడదు. మేము ఏది మాట్లాడినా కూడా ఓన్లీ మా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి చంద్రబాబు నాయుడు గారికి కట్టుబడి మేము పనిచేయాలి. కానీ మేము ఆడమనిషిని దూషించి ఆమెకు సభ్యతా సంస్కారం లేదేమో, మాకుంది సభ్యతా సంస్కారం మాకుంది కాబట్టి మేము ఆమె గురించి మాట్లాడడం. ఆమె కరెక్ట్ అయిన మనిషి కాదు. ఆమె ఎటు పెడితే అటు ఐరన్ లెగ్ అనే సంగతి అందరికీ తెలుసు. ఆమెకే తెలియాలి. ఈ 67 రోజులు ఉంది. ఈ 67 రోజులు అయిపోయిన తర్వాత హైదరాబాదులో ఆఖరికి నువ్వు జబర్దస్త్ చేస్తానికి కూడా నేను లోపలికి రానిరు. జబర్దస్త్ చేయడానికి కూడా నేను లోనకి రానిరు. అటువంటి చేపరదానివి నువ్వు. ఇంకంతకంటే మాట్లాడకూడదు. రోజా గురించి అసలు అది మినిస్టరా చిచ్చే అని మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి తొంటిరి కింద జగన్ పరామర్శించడానికి అన్నారు. రేవంత్ రెడ్డి దగ్గరికి హైదరాబాదు ఇక్కడ దాటి హైదరాబాద్ వెళ్ళమను. హైదరాబాద్ వెళ్తే కొడాలి నాని అనేవాడిని ఏమి చేస్తాడో ఏం మాట్లాడతాడో అప్పుడు తెలుస్తుంది. కొడాలి నాని అనేవాడికి తొంటిరి కింద ఏ తిరిగిందో అప్పుడు చూపిస్తాడనమాట రేవంత్ రెడ్డి.